మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. మన్మోహన్ రెండోసారి ప్రధాని కావడం వెనుక వైఎస్ఆర్ కారణమని ఆయనే పలు సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల నేతలతో చెప్పేవారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన జాతీయ ఉపాధి హామీ పథకం సైతం ఏపీ నుంచే ప్రారంభించారు. It confers upon groups the right to demand work when they need it most. This is especially made for scheduled caste, scheduled tribes, poor women who are the worst sufferers of social inequality. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని హోదాల్లో పలు సందర్భాల్లో మన్మోహన్ పర్యటించారు. హైదరాబాద్లో పలు పథకాలకు ఆమోదంలోనూ మన్మోహన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ 2004, 2009లో వరుసగా 2 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధాని పదవిలో కొనసాగారు. 2009లో ప్రధాని కావడం వెనుక ఏపీకి నాడు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ పాత్ర గురించి పలు సందర్భాల్లో మన్మోహన్ చెప్పిన సందర్భాలు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 33 మంది ఎంపీలు గెలుపొందారు. వారి గెలుపు వెనుక వైఎస్ఆర్ కారణమని మన్మోహన్ విశ్వసించారు. అదేవిధంగా నాటి రాజకీయ పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొని రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను వైఎస్ అధికారంలోకి తీసుకువచ్చారు. ఒక సీఎంగా వైఎస్ఆర్ ఆ రోజుల్లో ఏపీకి పలు ప్రాజెక్టులను మన్మోహన్తో చర్చల ద్వారా సాధించగలిగారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి మధ్య మంచి అనుబంధం ఉండేది. Please subscribe .news.